10 చూస్తానికి పెద్ద ఏలూరు అనేది పెద్ద పట్టణం, అది డిగ్రీ కాలేజీకి చెట్ల కింద చెప్తాను. నేను ముందు నమ్మలేదు నిజంగా. నాకు ఊహించుకుంటాను కానీ మరి ఇట్లాగా ఏలూరులో చూస్తే పాపం నిజంగా లిటరల్ గా చెట్ల కింద కూర్చొని చెప్తున్నారు పాఠాలు. వాళ్ళల్లో పాపం చూపు సరిగ్గా లేని విద్యార్థులు చాలా మంది, టీచర్స్ వాళ్ళ కోసం ఎంత గొప్ప టీచర్లు అంటే అక్కడ వాళ్ళ కోసం బ్రెయిలీ నేర్చుకుని మరి పాఠాలు చెప్తా ఉన్నారు. మీకు డిగ్రీ కాలేజ్ ఉంది కదా, మీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఏలూరు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? ఎందుకు లేదు? 80 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయే, మీరు ఒకసారి ఆలోచించండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు డిగ్రీ కళాశాలలో నూతన భవన నిర్మాణానికి 12.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్ర, జనవాణి కార్యక్రమాల సందర్భంగా ఏలూరు డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కనీసం తరగతి గదులు లేక చెట్ల కింద పాఠాలు చెబుతున్న దైన్య స్థితిపై అప్పట్లో పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్కడ దృష్టి లోపాలున్న విద్యార్థులు పడుతున్న అవస్థలు విని చెల్లించారు. వీటిపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసినా అప్పట్లో కనీసం స్పందించలేదు. అధికారంలోకి వచ్చాక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని పవన్ అప్పట్లో విద్యార్థి సంఘాలకు మాటిచ్చారు. ఆ మేరకు ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి 12.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు.